అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే విజయవాడలోని మహాత్మా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 18 బీసీ బాల బాలికల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది. ఏమేమి గ్రూపులు ఉన్నాయని చూస్తే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. బాయ్స్కి వచ్చేసి 1300 సీట్లు ఉన్నాయి. ఎంపీసీలో 500, బైపీసీలో 350, ఎంఈసీలో 160, సిఈసీలో 200 ఉన్నాయి. బాలికలకు వచ్చేసి 1300 సీట్లు ఉన్నాయి. ఎంపీసీలో 500, బైపీసీలో 360, ఎంఈసీలో 160, సిఈసీలో కూడా 280 అనేటివి ఉన్నాయి. ఇంకా మొత్తం సీట్లు 2600 సీట్లు అనేటివి ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10th క్లాస్ మార్చి 2024లో పాస్ కాబోతున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ అనేది 1,00,000 లోపు ఉండాల్సి ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 31/8/2024 నాటికి 17 ఏళ్ళు మించకూడదని ఇచ్చినాడు. ఇక్కడ ఎగ్జామ్లు వచ్చిన మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ ఆధారంగా సీట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీజు వచ్చేసి 250 ఇచ్చినాడు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31 తేదీగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 13 తేదీ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఒకసారి చదువుకోండి. MJP apbcwres.apcfss.inలో పూర్తి వివరాలు ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. డిఎస్సిని వాయిదా వేయండి అని ఇచ్చినాడు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి సిపిఐ లేఖ అని ఇచ్చినాడు. ఇక్కడ వివిధ కారణాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూస్తే ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ లేఖ రాయడం అనేది జరిగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారని, ఇప్పటికే ఆల్రెడీ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఎడ్జిటి టీచర్లుగా ఉన్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయాల్సిన వాళ్ళు ఉన్నారు. టీజీటీ, పీజీటీ కూడా రాయబోతున్నారు వాళ్ళు. కాబట్టి వారిలో చాలామందికి ఈ 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ విధులు కూడా వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారు పరీక్షకు ప్రిపేర్ కావడానికి అవకాశం అనేది ఉండదు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేస్తే వీళ్ళందరికీ కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు డిఎస్సిని వాయిదా వేయండి. అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదాని ఇచ్చినాడు. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీసింగ్ స్క్రీనింగ్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేరువేరుగా ప్రకటించిన 2 నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ 2 పరీక్షలను జూన్ 16న నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ తెలియజేస్తుంది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.